దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 3వ కీర్తన 8వ చరణము. నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడే మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు మన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రతికూల పరిస్థితులలో నుండి, గతించిన కాలములో మనము అనుభవించిన శాపగ్రస్తమైన జీవితములో నుండి, మన ఇరుకులలో నుండి, మన ఇబ్బందులలో నుండి, మన ప్రతి వేదన పూరితమైన జీవితములలో నుండి ఆయన మన పక్షముగా వ్యాజ్యమాడుతూ మనందరినీ విమోచించుచు, ఆయన రక్షణ ప్రణాళిక చెప్పున మనందరినీ నడిపించుచు, మనందరి మీదకి తన ఆశీర్వాదమును కురిపించగలిగిన సమర్థుడు. ఆశీర్వాదమునకు వారసులగుటకే ఆయన మనందరినీ పిలుచుకున్నాడు. మరి ఈ రోజున ఆయన ఆశీర్వాదమును అనుభవిస్తూ ఆశీర్వాదకరమైన జీవితమును మనము పొందుకోవాలంటే మనము చేయవలసిందేంటి? మొదటిగా పిన్నలనేమి పెద్దలనేమి ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ప్రవర్తిస్తారో నిశ్చయముగా అట్టి వారిని అందరినీ ఆయన మెండారా ఆశీర్వదిస్తారు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, దేవునిని సేవిస్తున్నాం, దేవునిని ప్రేమిస్తున్నాం, దేవునిని ఆరాధిస్తున్నాం, ఆయనను పూజిస్తున్నాం కూడా. కానీ ఆయన యందు భయభక్తులు నిలుపుతున్నామా? ఆయన అంటే భయపడుతున్నామా? ఆయనకు భక్తి చేస్తున్నామా? భయం ఉంటే భక్తిని చేయలేకపోతున్నాం, భక్తిని చేస్తే భయపడి ప్రవర్తించలేకపోతున్నాం. మన దేవుడు తీర్పు తీర్చు తీర్పరి కదా. మాటుగా మనము చేసిన ప్రతి క్రియలను ఆయన బాగుగా ఎరిగిన వాడు కదా. మన క్రియల చెప్పున ఆయన మనకు తీర్పు తీరుస్తాడు. అందుకనే కదా ఆయనకు భయపడాలి. ఆయన వల్లే మనము పుట్టాము, ఆయన వల్లే మనము పోషించబడుతున్నాము. నేడు మనమున్న స్థితికి గల కారణం ఆయన కృపయే కదా. ఆయన లేకుండా, ఆయన దయ లేకుండా మనము జీవించగలమా? నిత్యము మన పట్ల తన ఉన్నతమైన కృప చూపించి